లైన్ ఏలో మనం చెప్పే మూవీస్ ఏంటంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇలా కొన్ని చెప్తాం కదా మనము. ఆ లైన్ ఏలో లైన్ 1 లో అయితే మనం వచ్చేసి డాకు మహారాజును కూడా చేర్చేయచ్చు అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒకటి బ్రో, ఈ సినిమా ఏంటంటే స్టోరీ లైన్ అంత కొత్తదేం కాదు. అంటే మంచి వాటర్ గురించి తీసుకున్నప్పటికీ బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సినిమాటోగ్రఫీ ముఖ్యంగా అంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అరే తెలుగు సినిమాలో ఇంత మంచి సినిమాటోగ్రఫీ అని మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, డాకు మహారాజు మూవీలో వచ్చేసి మనకు లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అనమాట. అండ్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది, మేనమామ మేనకోడల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంతా బాగా కవర్ చేస్తారు బ్రో. బాబీ కొలి గారు వచ్చేసి అంటే తమన్ గారు అయితే బీజిఎం ఇరగదీస్తారు. అండ్ బాలకృష్ణ గారు కూడా చాలా సెటిల్ గా చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. డెఫినెట్లీ గేమ్ చేంజర్ కూడా నాకు వచ్చేసి పర్వాలేదు అనమాట. నాకు నచ్చింది, మరీ తీసి పడేసే మూవీ ఏం కాదు కానీ. బట్ ఈ మూవీలో మనం ఏ లోపాలు మనం పెట్టలేము. ఫస్ట్ హాఫ్ ఏంటంటే బ్రో ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసం అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డైలాగ్స్ లేదు అని అంటున్నారు కానీ బ్రో కుప్పలు డైలాగ్స్ ఉన్నాయన్నమాట. గోళ్లు కోసినంత ఈజీగా గొంతుకలు కోసుకుంటూ వెళ్ళిపోతాను, నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారారనరా, లఫ్ట్ హంటింగ్ అంటారు. అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని ఇలాంటి డైలాగ్స్. అంటే నేను చెప్తే బాగుండదు కానీ బాలకృష్ణ గారు చెప్తే చాలా బాగుంటుంది. సో హ్యాపీగా మన మూవీలో ఎంజాయ్ చేయొచ్చు. అన్డౌటెడ్లీ ఇట్స్ మాస్టర్ పీస్, ఇట్స్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. మనకు క్యాప్టివేటింగ్ గా ఉంటుంది మూవీ అంతా. లిస్ట్ 1 లో మనం సింహ, లెజెండ్, అఖండ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అలా మనం చేర్చేయచ్చు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారి ఎలివేషన్స్, బాలకృష్ణ గారు ఉన్నప్పుడైతే ఎలివేషన్ గూస్ బంప్స్ బాగా వచ్చింది.